రండి భోంచేతురు గాని. వద్దండి. ఏ? పారిపోయి వస్తున్న మమ్మల్ని మంచి మనిషి కాపాడారు. మా గురించి చెప్పుకున్నాం. ఇంతలో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన రౌడీలతో ఆయన పోరాడుతుంటే ఇలా పారిపోయి వచ్చేసాం. దేవుళ్ళంటే ఆ మనిషికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. పశ్చాత్తాపడ్డారుగా, చాలు. రండి భోంచేతురు గాని, రండి. సంపూర్ణ, అరే మీరు ఇక్కడికే వచ్చారా? క్షమించండి సార్, వీళ్ళన్నయ్య పంపించిన రౌడీలను చూసి భయపడి పారిపోయి వచ్చేసాం. వాళ్ళు వచ్చింది మీకోసం కదయ్యా, నా కోసం. మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోరు కదా. మీరు పొమ్మన్నా పో. వచ్చేయండి. భోంచేయండి. మీకిచ్చే జీతాలతో ఏ కుక్కలకో బిస్కెట్లు కొనిపడేసి ఉంటే ఈ పాటికి నా చెల్లెలు ఎక్కడుందో పసిగట్టేవిరా. అల్లుడు అయిపోయింది, పూర్తిగా పోయింది, అంతా పోయింది. మావా, ఆ నల్ల బ్యాడ్జ్ ఏమిటి, అరుపులేమిటి? రాజకీయ నాయకులు పోతేనే నల్ల బ్యాడ్జీలు పెట్టుకోక్కలేదు అల్లుడు. మా ఇంటి మహాలక్ష్మి ఎవరితోనూ లేచిపోయింది. అసలు ఈ విచార సూచకంగా నల్ల చీర కట్టుకొద్దాం అనుకున్నాను. జనం బాధపడతారని ఊరుకున్నా. నా చెల్లెలు పోతే నీకు ఆటగా ఉందా? నీ చెల్లెలతో పాటు మన ప్రెస్టేజ్ కూడా పోయిందయ్యా. ఉండు. బొమ్మ పాచిక పడింది, నా అనుమానం నిజమైంది. ఏమిటది? సరిగ్గా చెప్పు. అల్లుడు, నీ భార్య శ్యామల నీ చెల్లెలికి ధైర్యం చెప్పుంటుంది. దాంతో నీ చెల్లెలు సర్వేబాబు గారు గీశారు కదండి బ్రహ్మాండంగా అగ్గి పొల్ల. ఆహా, పెట్టారు కదండి పచ్చని కాపర్లో చిచ్చు. పొడుగు బాబు, ఇడుగు. దీన్ని సింపుల్ గా చిచ్చు పెట్టడం అనర్రా. అడ్డుగా పరి ఏటికి, అరిచే నోటికి అడ్డు కట్ట వెయ్యకపోతే దేశాలే కొట్టుకుపోతాయిరా. దీన్ని సింపుల్ గా దేశ సేవంటారులే. శ్యామల, వస్తున్నానండి. ఏమిటండి? శ్యామల, విద్యను ఎక్కడికి పంపించావు? విద్యను నేను పంపించడం ఏంటండి? నేనే పాపం ఎరగను. అమ్మగారు, అమ్మగారు, బతికుంటే హాస్పిటల్కి పంపించండి, చస్తే వాళ్ళకాడికి తీసుకెళ్లి ఏర్పాటు చేయండి. అమ్మగారు, అమ్మగారు.